ఇంట్లో దోసపిండి లేనప్పుడు పిల్లలు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారండి దోసలు కావాలి అని. అలాంటి టైంలో అప్పటికప్పుడు ఇలా దోసలు వేసుకుంటే చాలా బావుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. టేస్ట్ కూడా బావుంటుంది. హలో అండి. నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్. అప్పటికప్పుడు ఈ గ్రీన్ కలర్ దోస వేసుకోవడానికి పాలకూర అండి. ఒక 3 కట్టలు పాలకూర తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని 1 కప్పు గోధుమ రవ్వ తీసుకుంటున్నానండి. గోధుమ రవ్వ మీడియం అయినా సరే, ఇంకాస్త లావుగా ఉన్నా సరే ఏంటంటే మిక్సీ పట్టుకోవాలండి. ఫైన్ పౌడర్‌లా చేసుకోవాలి. గోధుమ రవ్వ వద్దు అనుకుంటే బొంబాయి రవ్వ అయినా వేసుకోవచ్చు. బొంబాయి రవ్వను మిక్సీ పట్టే అవసరం లేదు. ఇదిగోండి, గోధుమ రవ్వను మిక్సీ పడితే ఇలా అవుతుంది. ఇదిగోండి ఇలా. ఇప్పుడు దీంట్లో వచ్చేసి 1/2 కప్పు, 1 కప్పు గోధుమ రవ్వ, 1/2 కప్పు శనగపిండి, అలాగే 1/4 కప్పు మైదా పిండి. ఇదిగోండి ఇలా. ఇంకాస్త తగ్గించుకోవాలనుకున్నా తగ్గించవచ్చండి మైదా పిండి. అలాగే 1/2 టీ స్పూన్ షుగర్ వేసి ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండి వేసుకున్న పిండి మొత్తం బాగా కలిసిపోతుంది. ఇప్పుడు దీంట్లో 2 టీ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. ఇదిగోండి ఇలా 2 టీ గ్లాసెస్ వాటర్ తీసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. అప్పటికప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుందండి. కావాలంటే దీంట్లో కాస్త రాగి పిండి కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిలో ఇంకాస్త వాటర్ వేసుకొని దోస పిండిలా చేసుకొని ఇలా కూడా దోసలు వేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ వచ్చేసి ఏంటంటే పాలక్ పన్నీర్ దోస చూపిస్తున్నాను కాబట్టి దీంట్లో నేను పాలకూర వేస్తున్నాను. ఇదిగోండి మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకోవాలి. అలాగే 1 అంగుళం అల్లం ముక్క. అల్లం అనేది బాగా నారగా ఉందండి. అల్లం, అలాగే ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 1 టీ స్పూన్ రాళ్ళుప్పు తీసుకొని, అలాగే 1 టీ గ్లాస్ మళ్ళీ వాటర్ తీసుకొని ఫైన్ పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలండి. ఇది నానబెట్టే అవసరం లేదు అస్సలు. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి దోసలు. ఒకవేళ పాలకూర వద్దు అనుకుంటే చెప్పాను కదండి, అలా కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, పిండి ఇలా ఉంటే సరిపోతుంది. ఒకవేళ గోధుమ రవ్వ వేసుకోకుండా బొంబాయి రవ్వ వేసుకుంటే ఇక్కడ మైదా పిండి అవసరం లేదండి. ఇదిగోండి ఇలా బౌల్లోకి తీసుకొని దీన్ని పక్కన పెట్టి, అలాగే పన్నీర్ను తురుముకోవాలి. పన్నీర్ అనేది ఆప్షనల్ అండి. ఇలా దోసలు వేసుకొని అదే మనం చేసుకున్న పిండితో దోసలు వేసుకొని ఏదైనా చట్నీతో కూడా తినొచ్చు, లేదా పన్నీర్తో కూడా తినొచ్చు. పిల్లలు బాగా ఇష్టపడతారు కదండి. ఇదిగోండి నేను పన్నీర్ను ఇలా తురిమి దీంట్లో పల్లీల పొడి అండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మీతో షేర్ చేశాను. పల్లీలు, నువ్వులు, ఔషధాలు కలిపి పొడి చేసి పెట్టాను. ఆ పొడినే దీంట్లో అలా వేస్తూ ఉంటానన్నమాట. దోసలలో కానీ ఇళ్ళల్లో కానీ. ఇదిగోండి పన్నీర్లో వేసి ఒకసారి అలా కలిపి దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ ఎక్కువ మరీ వేడిగా ఉండకూడదండి. నార్మల్ వేడిగా ఉంటే సరిపోతుంది. దోస వేసుకునేటప్పుడు మాత్రం స్టవ్ను సిమ్లో పెట్టుకొని దోస వేసుకోవాలి. ఇలా దోస వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. మనకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, లేకపోతే సాఫ్ట్గా కావాలన్నా ఎలా కావాలన్నా కాల్చుకోవచ్చు. దీనిపైన షెజ్వాన్ సాస్ కానీ, చిల్లీ సాస్ కానీ, టమాటో సాస్ కానీ ఏది ఇష్టమైతే అది సాస్ ఇలా వేసుకోవచ్చు. అంటే నేను ఇక్కడ పన్నీర్ వేస్తున్నాను కాబట్టి నేను ఈ సాస్ పెడుతున్నాను. ఇదిగోండి ఇలా మనం చేసుకున్న పన్నీర్ తురుమును కూడా వేసి, ఇంకా వేడివేడిగా పాలక్ పన్నీర్ దోశ అండి, చాలా బాగుంటుంది. ఇంకా నేను పిల్లలకు పెట్టేస్తున్నాను అనమాట. చూసారు కదండి పాలక్ పన్నీర్ దోశ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీరు చేసుకొని తిని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇలా. అప్పటికప్పుడు అంటే ఇలా చేసుకోవచ్చు, లేదా పాలకూర అంటే ఆకుకూరలు తినని పిల్లలకి డైరెక్ట్
దోస పిండిలోనే మామూలుగా మనం బియ్యం మినపప్పు చేసుకుంటాం కదా, అందులో అయినా కలపవచ్చు. ఇది అండి ఇవాల్టి రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.